शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మనము వరాలు శాపాలు చూస్తూ వస్తూ ఉన్నాము. మనం కోరుకుని వెళ్ళి అడిగితే అది వరము, మనం ఒకవేళ వరిస్తే అది వరము, మనం ఒకవేళ అడగకుండానే వాళ్ళు మనకిస్తే అది శాపము అని మనము మనుస్మృతిలో శాపాలు వరాల గురించి చూసుకుంటూ వచ్చాం పోయిన వారము. ఆ రకంగా ఇందులో ఒక వరం ఉన్నది. మన విరాధుడు అన్న రాక్షసుడు వరించిపోయి బ్రహ్మగారిని నాకు దేనితో చావు లేకుండా వరం కావాలి అని కోరాడు. వాడు కోరాడు కాబట్టి అది వరమయ్యింది. వరించాడు కాబట్టి వరమయ్యింది. కానీ అది నిజంగానే వరమా అంటే కాదు. అదే వాడికి ఎంతో దుఃఖ కారణమయ్యింది. మామూలుగా చావడు గాబట్టి వాణ్ణి భయంకరంగా కొట్టి, హింసించి, గొయ్యి తవ్వి, పాతిపెట్టి, రాళ్లతో కప్పి ఇన్ని చేయవలసి వచ్చింది. రామచంద్రమూర్తికి, లక్ష్మణస్వామికి. వాళ్ళకింత కష్టము కాక, వాడు గూడా ఇంత కష్టాన్ని, నష్టాన్ని, బాధని బిలవిల్లాడుతూ గూడా తట్టుకోవలసి వచ్చింది. వాడి వరమే వాడికి శాపమయ్యింది. ముందు వెనకాల ఆలోచించుకోకుండా దేహాన్ని మాత్రం మెయింటైన్ చేద్దామనుకుంటే, చావకుండా ఈ బాడీని ఇంక చివరి దాకా ఈడ్చుకొనొద్దాము, చావకుండా దాన్ని అట్లనే మెయింటైన్ చేద్దామనుకుంటే, ఎట్లో ఒకట్లా అసలు బాడీ పార్ట్స్ ఏవి పనిచేయట్లేదు. పోనీ బుద్ధి బాగా షార్ప్‌గా పాదరసంలాగా పనిచేస్తుంది ఇంకా. కాబట్టి ఆ జ్ఞానము ఆ ఉపాధిలో నుంచి బాగా ఎక్కువగా బయటబడి కనిపిస్తుంది. అందుకని ఆ దేహం ఉన్నంత వరకు ఆ జ్ఞానము బయటపడుతూ ఉంటుంది అనుకుంటే అది గూడా ఉండదు. ఊరికినే రోజులు వెళ్లదీసుకొని రావడం కోసము దేహాన్ని మెయింటైన్ జేయాలనుకున్న వాళ్ళు ఎంత అవస్థలు పడుతూ పోతారు. ఎట్లో ఒకట్లా కనీసము ఊపిరి పీల్చుకుంటూ ఉంటే కోమాలోనైనా సరే మెయింటైన్ చేయాలని చూస్తూ ఉంటే ఏమి ఉపయోగమో ఆ దేహాన్ని వదిలిపెట్టి ఆ జీవుడు మళ్ళీ ఇంకేదైనా ఏదో చివికిపోయిన, చిరిగిపోయిన, శిథిలమైపోయిన, జీర్ణమైపోయిన చొక్కాని వదిలిపెట్టి ఇంకో కొత్త చొక్కాని తగిలించుకున్నట్టు అట్లా వెళ్ళి ఇంకొక కొత్త దేహాన్ని తగిలించుకుని మళ్ళీ ప్రయత్నం చేసుకోవడం బెటరా? ఎట్లో ఒకట్లా బలవంతంగా చినిగిపోయి, మాసిపోయి, ముడతలు బడి, దారాలు ఊడి వస్తూ ఉన్నా కూడా ఆ దేహాన్ని అట్లానే మెయింటైన్ చేసుకోవడం అవసరమా? అని విరాధుడి వల్ల మనము ఆలోచించుకోవలసిన విషయము. అటువంటి బతుకు బతికేనా? దానికన్నా చావడం నయం కాదా? అని చూసుకోవాలి. ఇట్లాంటి పిచ్చి వరాలన్నీ ఎట్లో ఒకట్లా బతికించండి డాక్టర్ గారు. బతికిస్తాడాయన. నీకు 90 ఏళ్ళు, 100 ఏళ్ళు దాటాయి అయినా గూడా బతికిస్తాడు. నీ ఉపాధిలో నుంచి అంత జ్ఞానము వ్యాపిస్తూ ఉన్నది అంటే, ఉపాధిలో ఉన్నంత వరకు నువ్వు జ్ఞానంగా వ్యాపిస్తూ ఉన్నావంటే, ఆ ఉపాధిని చివరిదాకా వాడుకోవడం కోసం ట్రై చెయ్యి. ఆ ఉపాధిని ఓన్లీ ఐహికమైన, ప్రాపంచికమైన సుఖాల కోసమే వాడుకుందాం అనుకుంటే, అది ఎంత దూరమొస్తుంది? 40, 50 ఏళ్ళు దాటిన తర్వాత ఆ సుఖాలు గూడా ఏమి సుఖాలు కావు. దుఃఖాలతో కూడి ఉన్న బతుకు అవసరమా ఇప్పుడు? అని ఆలోచించుకోవాలి. సరే ఇంకొకరున్నారు ఇందులో. ఈ కథలో మనం చూసిన దాంట్లో గంధర్వుడని ఒకాయనున్నాడు. తుంబురుడు. ఆయన వరంగా ఏమి కోరలేదు గానీ, ఆయనకే ఒక శాపమొచ్చింది. ఆయన అడగకుండానే కుబేరుడిచ్చాడు గాబట్టి, వరిస్తే వరము. ఇక్కడ వరించడం లేదు. ఈయన కోరుకోలేదు గాబట్టి, ఆయనే ఫ్రీగా ఇచ్చాడు గాబట్టి, దాని పేరు శాపం. శాపాలెట్లా ఉంటాయంటే, మన ఋషులు వాళ్ళు, వీళ్ళు, దేవతలు వాళ్ళు, వీళ్ళు పెట్టే శాపాలు. మనం ఎట్నుంచైనా పక్క నుంచి ఎళ్తూ ఉంటే రాళ్ళలో నుంచి, రప్పల్లో నుంచి "ఒరేయ్! అక్కడికెళ్ళావంటే కింద పడతావురా! ముళ్ళవన్నీ గుచ్చుకుంటాయి, దెబ్బలు తాకుతాయి అటెళ్ళకు" అని ఒకవేళ చెప్తే, వాడు నిజంగా అయినా వినకుండా అటు వెళ్తే అటు పడతాడు.
దెబ్బలు తాకుతాయి, ముళ్ళు గుచ్చుకుంటాయి, రక్తాలు గారుతాయి. అదిగో నువ్వు శపించావు గాబట్టి నాకిట్లా జరిగిందంటారు. కాదు. అట్లా జరుగుతుందని వీళ్ళు చూసి తెలిసిన వాళ్ళు గాబట్టి చెప్పారు. ఇక్కడ మన కుబేరుడు గూడా అంతే. నువ్వు అనుభవాల్లో పడిపోతున్నావో, రంభ, ఊర్వశి అనుకుంటాను ఎగ్జాంపుల్ చూపించారు. ఏవో నువ్వు ఆరంభ శూరత్వంతో కర్మలు చేసుకుంటూ, అదే రంభతో ఉండి సుఖాలను అనుభవించడము అంటే రంభ అంటే మీ ఆరంభము. ఏవో కర్మలు ప్రారంభించుకుంటూ ఏవో సుఖానుభవాల కోసం వెళ్తున్నావు నువ్వు. రాక్షసి జన్మల్లోకి వెళ్తావంటే ఏదైతే ఏడుస్తూ, ఏడిపిస్తూ ఉంటుందో ఆసరి లక్షణాలతో, ఇంద్రియ లోలత్వంతో ఉంటుందో అటువంటి జన్మలోకి వెళ్ళిపోతావు అని తెలిసిన వాళ్ళు చెప్తారు మరి. ఆ రకంగా చెప్తే అయినా కూడా వినకపోతే అటువంటి స్థితి కలుగుతుంది. ఎందుకంటే తెలిసిన వాళ్ళు చూసి చెప్తున్నారు గాబట్టి. వాళ్ళు చెప్తూ ఉన్నారని విని నువ్వు ఒకవేళ అందులో నుంచి బయటపడే ప్రయత్నం చేస్తే, దానివల్ల అది శాపమైనా గూడా నీకు మళ్ళీ వరమవుతుంది. అటెళ్తే పడతావురా అని చెప్తే, మరైతే ఏం చేయమంటారు అని అడిగాడనుకోండి. ఇటెళ్ళు, ఇటు నుంచి వెళ్తే నీకు ముళ్ళు, రాళ్ళు, రప్పలు ఏముండవు. జాగ్రత్తగా వెళ్ళొచ్చని చెప్తే, సరే అని వెళ్ళాడనుకోండి. అప్పుడు ఇంతకుముందు శాపంలాగా కనిపించింది. ఇప్పుడు వరంగా మారుతుంది. అది మన తుంబురుడు అన్న పేరున్న ఒక గంధర్వుడు అన్న కథగా మనం నేర్చుకోవాల్సిన విషయము. వరమనగానే వరము, శాపమనగానే శాపము అయిపోవు. ఇంటెంట్ ఏంటి అని చూడాలి. దాని కాన్సిక్వెన్స్ ఏంటి అని చూడాలి. వరం అడిగిన వాడి ఇంటెంట్, శాపం చెప్తున్నవాడు, శపథం చేస్తున్నవాడి ఇంటెంట్ ఏంటి? అసలు దానికి పరిణామము కాన్సిక్వెన్స్ ఎట్లా ఉంది అని చూస్తే అది వరమా? శాపమా? అని తెలుస్తుంది. మనము వరాలు, శాపాలు అన్న మోడల్‌లోనే వ్యవహారాలతో నడుపుతూ ఉంటాము ఈ జీవితాలను. కాబట్టి ఈ విషయం చాలా జాగ్రత్తగా అర్థం జేసుకోవాలి. ఇక్కడ ఒక విరాధుడనున్నాడు. వాడికేంటో వాడు రాక్షసుడు ఏదో సీతమ్మని ఎత్తుకొని పోయేటప్పుడు రాముడి చేతిలో చచ్చిపోయాడంట. ఎందుకంటే అందులో నుంచి ఒక గంధర్వుడున్నాడు బయటికి ఇంత మాత్రమే దాన్ని చూసుకుంటే రామాయణం మనకు పనికిరాదు. రామాయణంలో ఏమి చెప్పాలనుకుంటున్నారో వాల్మీకి మహర్షి మనకు తెలీదు. అర్థం చేసుకోలేకపోతే చాలా అనర్థం కలుగుతుంది. వ్యర్థమైపోతుంది మనకు రామాయణ పఠనము. సరే. కాబట్టి అట్లా వరాలు, శాపాలు ఉంటాయి. మనము జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. అందుకనే వాక్కు ఎంత అవసరమో, ఎంత అవసరమో అంతే మాట్లాడు. అతిగా ఏది ఆశించకు. అది కావాలి, ఇది కావాలని కోరకు. ఆ కోరికలే వరాలు. ఎవరైనా చెప్పిన దాన్ని, మాటను విను. వద్దు అంటే చెయ్యకు. ఆ రకంగా ఉండడమే శాపాలు లేకుండా పోవడము. ఈ రకంగా ఉన్నావు అంటే సత్మార్గంలో ఉన్నావంటే తెలుస్తుంది నువ్వు ఆ స్థితిలో ఉండొచ్చు అని నేర్పిస్తూ ఉంటుంది రామాయణం. అందుకనే ఎక్కడ పడితే అక్కడ ఇదే విషయాన్ని అన్ని రూపాలుగా, అన్ని కథలుగా, ఆఖ్యానాలుగా చెప్తూ ఉంటుంది. సరే ఇప్పుడు ఇంత దూరం వచ్చాం గదా! ఇంతకి శరభంగుల వారు ఆ విధంగా వెళ్ళిపోయిన తర్వాత మన తాపసికులందరూ రామచంద్రమూర్తిని మాకు సహాయం చెయ్యమని అడిగారు. అట్లానే చేస్తాను అని మన రామచంద్రమూర్తి మాటిచ్చారు. సీతమ్మను, లక్ష్మణస్వామిని, మునులను అందరినీ వెంటబెట్టుకుని శరభంగుడు చెప్పిన సుతీక్ష్ణుల ఆశ్రమం వైపుకి వెళ్తూ ఉన్నారన్న చోట మనం పోయిన వారం కథ ఆపాము. ఇంక అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. రామః తు సహితః భ్రాత్రా సీతయా చ పరంతపః సుతీక్ష్ణస్య ఆశ్రమపదం జగామ సహ తైః ద్విజైః. మన పరంతపుడు రాముడు భ్రాత్రా సహితః తమ్ముడితో పాటు, సీతయా చ సీతమ్మతో పాటు, తైః ద్విజైః సహా ఆ ద్విజులందరితో సహా కలిసి సుతీక్షుడి యొక్క ఆశ్రమ పదానికి జగామ బయలుదేరారు. సహ గత్వా దీర్ఘం అధ్వానం నదీః తీత్వా బహూదకాః దదర్శ విమలం శైలం మహామేఘం ఇవ ఉన్నతం. సహా మన రామచంద్రమూర్తి ఆ విధంగా గత్వా వెళ్తూ 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 దీర్ఘమైన అధ్వానం. అధ్వానం అంటే దారి, మార్గం. అధ్వాన్నం అంటే అసలు జనరల్‌గా అధ్వానంగా ఉన్నది అంటే బాలేదు అని మనం దాన్ని ఆటోమేటిక్‌గా అర్థం చేసుకుంటాం గానీ, అధ్వానం అంటే మార్గము, దారి అని అర్థం. రామచంద్రమూర్తి దీర్ఘమైన ఆ దారిలో మన శరభంగుల వారి
ఆశ్రమ పదం నుంచి చాలా దూరము ఆ అడవి లోపలికి వెళ్ళిపోవలసి వచ్చింది. సుతీక్ష్ణుల వారి దగ్గరికి వెళ్ళడానికి. ఆ దారిలో అట్లా వెళ్తూ, వెళ్తూ మధ్యలో బహూదకాహ నదీహి చాలా ఎక్కువగా నీళ్లతో నిండి ఉన్న నదులన్నింటినీ తీర్త్వా దాటుతూ వెళ్ళవలసి వచ్చింది. ఆయనట్లా వెళ్ళగా, వెళ్ళగా ఒకానొక చోట మహామేఘం ఇవ ఉన్నతం మేఘాలను తాకుతూ ఉన్నట్టుగా పెద్ద మేఘాల సమూహంలాగా ఉన్న ఉన్నతమైన ఒక కొండను, శైలాన్ని, పర్వతాన్ని నిర్మలమైన ఒక పర్వతాన్ని దదర్శ చూశారు. తతః తద్ ఇక్ష్వాకువరౌ సంతతం వివిధైః ద్రుమైః కాననం తౌ వివిశతుః సీతయా సహ రాఘవౌ. తతః ఇంకా ఇక్ష్వాకు వంశంలో శ్రేష్ఠులు ఆ రాఘవులిద్దరూ సీతమ్మతో సహా వాళ్ళు వివిధైః ద్రుమైః సంతతం ఎల్లప్పుడూ రకరకాల చెట్లతో దట్టంగా ఉన్న కాననం ఆ అడవిలోకి వివిశతుః ప్రవేశించారు. ప్రవిష్టః తు వనం ఘోరం బహుపుష్పఫలద్రుమం దదర్శ ఆశ్రమం ఏకాంతే చీరమాలా పరిష్కృతం. ఇంకా ఆ ఘోరమైన అడవి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు దండకారణ్యంలోకి. దాన్ని అట్లా ప్రవేశిస్తే ఆ లోపల ఎంత బావుందంటే బహుపుష్ప ఫలద్రుమం చాలా పువ్వులతో, పళ్ళతో నిండి ఉన్న చెట్లతో ఉన్నది ఆ అడవంతా. అక్కడ ఏకాంతే ఒక చోట ఆశ్రమాన్ని మన సుతీక్ష్ణుల వారి ఆశ్రమాన్ని దదర్శ చూశారు రామచంద్రమూర్తి. అది చీరమాల పరిష్కృతం. చీరలు నార చీరలను మాలల్లాగా అలంకరించారు. అలంకారంలాగా ఉన్నాయని జెప్తున్నారు. అక్కడ అంటే అంతమంది తాపసికులు అక్కడ ఉండిండొచ్చు. అది మరీ దట్టమైన అడవి గాబట్టి, తప్పిపోకుండా ఉండడం కోసము చీరలను, నార చీరలను చిన్న చిన్న వస్త్రాలను వాటిని ఆ చెట్ల నిండా కట్టినట్టున్నారు మార్గానికి గుర్తుగా. అటునుంచి ఎటు వెళ్తే ఎందుకు అంటే, పూల కోసమో, పళ్ళ కోసమో, మంచినీళ్ళ కోసమో, ఏదో సమిధల కోసమో, దర్భల కోసమో, ఏ కారణానికైనా సరే ఒకవేళ అడవిలోకి వెళ్ళవలసి వస్తే, మళ్ళీ జాగ్రత్తగా వెనక్కి రావడం కోసం గుర్తుగా చెట్లకు వాటికి నారచీరల్ని కట్టుకుని ఉంటారు. వీళ్ళు ధరించే నారచీరల్ని కూడా ఉతికి అక్కడ దండాల పైన మాలల్లాగా ఆరవేసుకుని ఉంటారు. అటువంటి ఒక రమ్యమైన చక్కటి ఆశ్రమ పదాన్ని మన రామచంద్రమూర్తి చూశారు. తత్ర తాపసం ఆసీనం మలపంకజటాధరం రామః సుతీక్ష్ణం విధివత్ తపోవృద్ధం అభాషత. అక్కడ మలపంక జటాధరం ఆయన జటాధరము మట్టితో, ధూళితో, బురదతో నిండి ఉన్నదాయన. దాన్ని కూడా పట్టించుకోవడం మానేశాడు. అసలు పూర్తిగా దేహ భావన వదిలిపెట్టేసినట్టున్నాడు. ఆ రకంగా ఆసీనం తాపసం కూర్చుని ఉన్న తాపసికుణ్ణి మన సుతీక్ష్ణుణ్ణి రామచంద్రమూర్తి చూసి ఆ తపోవృద్ధుడితో విధిపూర్వకంగా అభాషత ఏ విధంగా పలకరించి తన పేరు చెప్పుకుని పాదాలు స్పృశించి నమస్కారం చేసి అభివాదనం చెయ్యాలో ఆ విధంగా చేస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. ఆయనేం చెప్పారంటే రామోహమస్మి భవంతం ద్రష్టుం ఆగతః త్వం మా అభివద ధర్మజ్ఞ మహర్షే సత్యవిక్రమ అని పలకరిస్తున్నారు రామచంద్రమూర్తి. ఓ సత్యవిక్రముడా, ఓ మహర్షి ధర్మజ్ఞుడా, భగవన్ గురువుగారు, రామోహమస్మి నా పేరు రాముడండి. భవంతం ద్రష్టుం ఆగతః మిమ్మల్ని చూడ్డం కోసం వచ్చాను. త్వం మీరు మా అభివద నాతో మాట్లాడతారా
అని అడిగాడు. సహ నిరీక్ష్య తతః ధీరః రామం ధర్మభృతాం వరం సమాశ్లిష్య చ బాహుభ్యాం ఇదం వచనం అబ్రవీత్. సహ మన సుతీక్ష్ణుల వారు, ఆ ధీరుడు, బుద్ధి కలిగినవాడు, జ్ఞాని, తతః ఇంకప్పుడు ధర్మభృతాం వరం ధర్మాన్ని ధరించిన వాళ్ళల్లో శ్రేష్ఠుడు మన రామచంద్రమూర్తి. ఆయనను నిరీక్ష చూసి బాహుభ్యాం సమాశ్లిష్య రెండు చేతులతో రామచంద్రమూర్తిని గట్టిగా కౌగిలించుకుని ఇదం వచనం అబ్రవీత్ ఈ మాటలు పలుకుతూ ఉన్నారు. ఆయనతో బదులు పలుకుతున్నారు. స్వాగతం తే రఘుశ్రేష్ఠ రామ సత్యభృతాంవర ఆశ్రమః అయం త్వయా ఆక్రాంతః సనాథః సాంప్రతం. నాయనా రామ, ఓ రఘుశ్రేష్ఠ, తే స్వాగతం, నీకు స్వాగతం రామ. ఓ సత్యభృతాంబర, సత్యాన్ని ధరించే వాళ్లలో శ్రేష్ఠుడా. ఎవరు? రామచంద్రమూర్తి. ధర్మభృతాంబరుడు, సత్యభృతాంబరుడు. ఆయన సత్యాన్ని ధర్మాన్ని ధరించే వాళ్లలోకి కూడా శ్రేష్ఠుడిది. చిన్న విషయం కాదు. ఏదో రామచంద్రమూర్తిని వర్ణిస్తూ అలంకారప్రాయంగా చెప్పిన విశేషణం కాదు. యాక్చువల్గా రామచంద్రమూర్తి అవలంబించే పద్ధతి. రామచంద్రమూర్తిని మనము ఫాలో అవుతున్నాము అంటే, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాము అంటే సత్యాన్ని ధర్మాన్ని పాటించి తీరవలసి ఉంటుంది. అది చాలా కష్టము. సత్యాన్ని పాటించడం ఎంత కష్టము అన్న విషయము మనుస్మృతిలో మనం 2-3 వారాలుగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. చిన్న 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 విషయాల్లోనే మనము సత్యాన్ని వదిలిపెట్టేసుకుంటూ వెళ్ళిపోతాము. చిన్న 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 వాటిలోనే మనము హితం పట్టించుకోకుండా అర్థం లేని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాము. అర్థవంతమైన, హితకరమైన, మృదువైన, మంగళకరమైన మాటలు మాట్లాడడం ఎంత కష్టమో చేస్తూ ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. సత్యం ఉంటేనే ధర్మం ఉంటుంది. చేష్ట ఎప్పుడు వాక్కుని ఫాలో అవుతుంది. సత్యము ఎప్పుడు ధర్మాన్ని ఆధారం చేసుకుని ఉండాలి. ధర్మం ఎప్పుడు సత్యంతో కూడి ఉండాలి. సత్య ధర్మాలు 2 కలిసి పనిచేస్తాయి. సత్యం జారిపోయింది అంటే ధర్మము అధర్మంలోకి జారిపోతుంది. అధర్మము, అసత్యము ఉన్నది అంటే ఇంకా దాంతో పాటు కలిగే అనర్థాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అని నిన్న మనము అధర్మ వంశ విస్తారమని పోతన భాగవతంలో చూసుకుంటూ వచ్చాము. అంతకన్నా ముందు కొన్ని నెలల కింద వ్యాస భాగవతంలో కూడా చూసాము. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊరికినే అందం కోసము వాల్మీకి మహర్షి ఇక్కడ ఉంచిన పదాలు కావవి. ఏదో పాదపూరణం కోసము శ్లోకాల్ని పూర్తి చేయడం కోసం కొన్ని అక్షరాలు బాగుంటాయి. హీరో గదా! కొంచెం వర్ణిస్తే బాగుంటుందని, చూపిస్తే బాగుంటుందని చేసింది కాదు. యాక్చువల్‌గా రామచంద్రమూర్తి తత్వం అది. యాక్చువల్‌గా రామచంద్రమూర్తి తత్వం అది. దాన్ని పట్టుకోవాలి మనం, కథ సరే గాని. కాబట్టి ఆయన సత్యభృతాంవరుడు, ధర్మభృతాంవరుడు. ఆయన ఏం చేస్తున్నారు అది తెలుసుకుని అట్లా ఆచరిస్తే అది మనలో ధర్మమై ఉంటుంది. ఆయన ఎట్లా మాట్లాడుతున్నారు అన్నది చూసుకుని ఆ విధంగా మాట్లాడితే మనలో సత్యమై ఉంటుంది. సత్యము స్థిరమై నిలబడి ఉంటుంది. అందుకని రామచంద్రమూర్తిని, రామాయణాన్ని పట్టుకుని మనము వెంట బెట్టుకుని, తల మీద బెట్టుకుని, గుండెలో రామచంద్రమూర్తికి గూడు గట్టుకుని ఎందుకు మనము ఈ ప్రస్థానంలో ఉన్నామో ఇందుకోసమే, దీనికోసమే. మిగిలినవన్నీ దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసమే. మొత్తం రామాయణం ఉన్నది ధర్మభృతాంవరుడు, సత్యభృతాంవరుడైన ఒక రామతత్వం గురించి చెప్పడం కోసమే రామాయణం అంతా ఉన్నది. మిగిలిందంతా దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసమే ఉన్నది. ఇంక వేరే కారణం ఏమీ లేదు. కాబట్టి అటువంటి నా రామచంద్రమూర్తి. ఆయన్ని చూసి మన సుతీక్ష్ణ వారు అంటున్నారు, రామ నీకు స్వాగతమయ్యా. త్వయా ఆక్రాంతః నీ రాకతో సాంప్రతం ఇప్పుడు అయమాశ్రమః ఈ ఆశ్రమము సనాథః ఇవ సనాథ అయి ఉన్నది నాయన. నువ్వు రాగానే ఈ ఆశ్రమానికి నాథుడొచ్చినట్టుగా ఉన్నది నాయన.
ప్రతీక్షమాణః త్వాం ఏవ నా ఆరోహే అహం మహాయశః దేవలోకం ఇతః వీర దేహం త్యక్త్వా మహీతలే. ఓ వీరుడా, ఓ మహాయశుడా, నేను త్వాం ఏవ ప్రతీక్షమాణః, నువ్వొస్తావని ఎదురు చూస్తూ, అందుకనే ఇతః ఇక్కడి నుంచి ఈ మహీతలంలో దేహాన్ని త్యక్త్వా వదిలిపెట్టి దేహత్యాగం చేసి ఇక్కడి నుంచి దేవలోకానికి ఆరోహే ఇంకా వెళ్ళలేదు. నీకోసం ఎదురు చూస్తూ అందుకోసమే ఆగాను నాయనా. నిన్ను చూసి దేహత్యాగం చేసి నేను దేవలోకానికి వెళ్ళిపోదామని ఇంకా ఇక్కడే ఉన్నాను అని చెప్తున్నారు. అందుకని ఆయన దేహాన్ని మెయింటైన్ చేయడం కూడా మానేశారు. మట్టి కొట్టుకుని పోయి ఉన్నది ఆయన శరీరము. ఆయన జటాజూటము అవన్నీ. చిత్రకూటముపాదాయ రాజ్యభ్రష్టహాసి మే శ్రుతః ఇహోపయాతః కాకుత్స దేవరాజః శతక్రతుః. నువ్వు రాజ్యభ్రష్టహాసి, రాజ్యం నుంచి వచ్చేసావు, రాజ్యభ్రష్టుడివై ఉన్నావు అని మే శ్రుతః నేను విన్నాను. చిత్రకూటముపాదాయ, ఇప్పుడు చిత్రకూటం దగ్గర ఉన్నావు అని నాకు తెలుసు, నేను వింటూనే ఉన్నాను. ఓ కాకుత్స, కొంతకాలం కింద దేవరాజః శతక్రతుః, దేవరాజు ఇంద్రుడు ఇహ ఉపయాతః ఇక్కడికొచ్చాడు నా కోసము. ఉపాగమ్య చ మే దేవః మహాదేవః సురేశ్వరః సర్వాన్ లోకాన్ జితాన్ ఆహ మమ పుణ్యేన కర్మణా. ఆ దేవుడు, ఆ మహాదేవుడు సురేశ్వరుడు ఇంద్రుడు మే ఉపాగమ్య ఇక్కడికొచ్చి నాతో ఏమన్నాడంటే, మమ పుణ్యేన కర్మణ, నా పుణ్యకర్మల చేత సర్వాన్ లోకాన్ జితాన్, నేను లోకాలన్నీ సాధించాను అని నాతో ఆహా చెప్పాడు. రామ, తేషు దేవర్షి జుష్టేషు జితేషు తపసా మయా మత్ప్రసాదాత్ సభార్యః త్వం విహరస్వ సలక్ష్మణః. నాయనా, మయా నా చేత తపసా జితేషు, నా తపస్సు చేత నేను సాధించుకున్న, దేవర్షి జుష్టేషు దేవతల చేత ఋషుల చేత సేవింపబడే, తేషు ఆ సర్వ లోకాల్లో నేను సంపాదించుకున్న నా లోకాలన్నింటిలో మత్ప్రసాదాత్ నేను అవన్నీ నీకు ఇచ్చేస్తున్నాను, నా అనుగ్రహం వల్ల త్వం నువ్వు సభార్యః నీ భార్యతో సహా లక్ష్మణః లక్ష్మణుడితో పాటు విహరస్వ విహరించో, నా లోకాలన్నీ నేను నీకు ఇచ్చేస్తాను అని చెప్పాడు. ఎందుకంటే ఆయనకి ఇంక అవసరం లేదు. ఆయన సాధించుకున్న లోకాలు ఎన్నున్నాయో, అయితే ఆయన ఆత్మ సాధన మార్గంలో ఉన్నాడు. ఈ లోకాలన్నీ అక్కర్లేదనుకుంటున్నాడు కాబట్టి, ఈ లోకాలన్నీ నేను నీకు ఇచ్చేస్తాను, నువ్వు పుచ్చుకో, నువ్వు సుఖించు అని చెప్తున్నాడు. తం ఉగ్ర తపసా యుక్తం మహర్షిం సత్యవాదినం ప్రత్యువాచ ఆత్మవాన్ రామః బ్రహ్మాణం ఇవ కాశ్యపః. ఆయనతో మన రామచంద్రమూర్తి రామః ప్రత్యువాచ ఈ విధంగా బదులు పలికారు. ఆయనెవరు? ఉగ్ర తపసాయుక్తం మహర్షి. ఉగ్రమైన తపస్సులతో ఎన్ని లోకాలు సాధించుకున్నాడో, అనంతమైన లోకాలు, అటువంటి మహర్షి ఆయన. రామచంద్రమూర్తి ఎటువంటి వాడు? సత్యవాది, ఆత్మవంతుడు. ఈయనేం చెప్పారు? ఆయన ఎన్నో సంపాదించుకున్నారు. నేను తపస్సుతో సంపాదించుకున్న నా లోకాలన్నీ నీకు ఇస్తాను అని చెప్తా. రామచంద్రమూర్తి బ్రహ్మదేవుడితో కాశ్యపుడు ప్రజాపతి ఎట్లా మాట్లాడతారో అంత వినయంగా, ఇస్తాను తీసుకో అంటే అవసరం లేదు నేనే సంపాదించుకుంటాను అని పొగరుగా కాదు, నావన్నీ నీకే ఇస్తాను నాయనా అని తండ్రి చెప్తే, మీరిస్తానన్నారు నాన్నగారు, కానీ నా స్వశక్తితో నేనే సంపాదించుకుంటాను అని పుత్రుడు ఎట్లా చెప్తాడో, అంత ప్రేమపూర్వకంగా, అంత వినయంతో రామచంద్రమూర్తి కూడా మన మహర్షితో ఈ విధంగా అంటూ ఉన్నారు. అహం ఏవ ఆహరిష్యామి సర్వాన్ లోకాన్ మహామునే
ఆవాసం త్వం ఇచ్చామి ప్రదిష్టం ఇహ కాననే. ఓ మహాముని, సర్వాన్ లోకాన్ కావలసిన లోకాలన్నింటినీ అహం ఏవ ఆహరిష్యామి నేనే సంపాదించుకుంటానండి. అయితే మిమ్మల్ని ఒక్కటి అడుగుతాను. ఇహ కాననే ఈ దండకారణ్యంలో ఆవాసం నేను ఉండడానికి తగిన నివాసమేదో త్వం ప్రదిష్టం ఇచ్చామి. ఇక్కడ ఉండడానికి నాకు తగిన నివాసయోగ్యమైన ప్రాంతమేదో చెప్పమని ఉపదేశం చెయ్యమని నాకు చెప్పమని నేను అంత మాత్రం మిమ్మల్ని కోరుకుంటున్నాను అని అడిగాడు. భవాన్ సర్వత్ర కుశలః సర్వభూతహితే రతః ఆఖ్యాతః శరభంగేణ గౌతమేన మహాత్మనా. భవాన్ మీరు సర్వత్ర కుశలః అన్ని విధాలుగా మంగళ స్వరూపులు, సర్వ ప్రాణుల పట్ల హితాన్ని కోరేవారు అని ఆ మహాత్ముడైన గౌతమ వంశంలోని శరభంగ మహర్షి ఆఖ్యాతః చెప్పారండి మీ గురించి. ఏవముక్తహస్తు రామేణ మహర్షిః లోకవిశ్రుతః అబ్రవీత్ మధురం వాక్యం హర్షేణ మహతాప్లుతః. ఏవం ఈ విధంగా రామేణ భుక్తః రామచంద్రమూర్తి చేత చెప్పబడ్డవారై మన లోక విశ్రుతః మహర్షిః లోకాల్లో గొప్ప ఖ్యాతిని సంపాదించిన మన మహర్షి హర్షేణ మహతా హర్షేణ ఆప్లుతః ఎంతో సంతోషంతో నిండిపోయారు. అటువంటి ఆనందంతో ఆయన మధురమైన వాక్యాలతో మన రామచంద్రమూర్తితో ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నారు. అయం ఏవ ఆశ్రమః రామ గుణవాన్ రమ్యతాం ఇహ ఋషి సంఘ అనుచరితః సదా మూలఫలైః యుతః. రామా నాయన, అయమేవ ఆశ్రమః ఈ ఆశ్రమమే మంచిది నాయన. ఈ దండకారణ్యంలో మొత్తంలో కూడా ఈ ఆశ్రమము చాలా బాగుంటుంది. గుణవాన్ చక్కటి గుణములతో ఉంటుంది ఈ ప్రాంతము. ఇక్కడ రమ్యతాం నువ్వు సుఖంగా నివసించవచ్చు, చక్కగా సుఖించవచ్చు. ఈ ప్రాంతమంతా ఎప్పుడు సదా కందమూలాలతో ఫలాలతో కూడి ఉంటుంది. ఋషి సంఘాలతో ఎప్పుడూ నిండి ఉంటుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతమంతా ఋషి సంఘాలు చరిస్తూ ఉంటారు. కందమూలాలకు ఫలాలకు ఏ కొరత ఉండదు. చక్కటి మంచి లక్షణములతో ఉంటుంది. ఈ ఆశ్రమ పదం బాగుంటుంది నాయనా నువ్వు ఉండడానికి. ఇమం ఆశ్రమం ఆగమ్య మృగసంఘాః మహాయశః అహత్వా ప్రతిగచ్చంతి లోభయిత్వా అకుతో భయాః. ఇమం ఆశ్రమం ఆగమ్య ఈ ఆశ్రమం దగ్గరికి వచ్చి మృగ సంఘాలు, మృగములు అంటే జింకలు అని అర్థం ఉంది. మృగములు అంటే జంతువులు అని అర్థం ఉంది. అవన్నీ గుంపులు గుంపులుగా ఇక్కడికి ఈ ఆశ్రమ పదం చుట్టూ వస్తూ ఉంటాయి. ఇక్కడంతా తిరుగుతూ ఉంటాయి. అవే అసలు లోభానికి గురి చేస్తూ ఉంటాయి. మనల్ని ప్రలోభ పెడతాయి కూడా. అయితే అకుతో భయాః అహత్వా ప్రతిగచ్చంతి. భయం అన్నది లేకుండా నిర్భయంగా ఇక్కడ తిరుగుతూ మనల్ని ప్రలోభ పెడుతూ మనం వాటిని పట్టించుకోం కాబట్టి అవి ఏమి చావకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓ మహాయశోమూర్తి ఇదొక్కటి ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మృగ సంఘాలన్నీ వస్తాయి. నా అన్యత్ దోషం భవేత్ అత్ర మృగేభ్యః అన్యత్ర విద్ధి వై. తచ్చుత్వా వచనం తస్య మహర్షేః లక్ష్మణాగ్రజః ఉవాచ వచనం ధీరః వికృష్య ససరం ధనుః. అత్ర ఇక్కడ మృగేభ్యః అన్యత్ర ఈ మృగాలు తప్ప అన్యద్ దోషం నా విద్ధి వై వేరే దోషమేమీ లేదు నాయన. ఇది మామూలుగా మంచి గుణాలతో ఉన్న ప్రాంతము. దోషాలంటే వేరేవేవి లేవు గాని ఇక్కడ మృగాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. మేమేమి అనము. అవి ప్రలోభ పెట్టడానికి చూస్తుంటాయి. అవే వెళ్ళిపోతూ ఉంటాయి అని చెప్పారు. తస్య మహర్షేః తత్ వచనం శ్రుత్వా ఆ మహర్షి చెప్పిన ఆ మాటలను విని మన లక్ష్మణాగ్రజులు రామచంద్రమూర్తి
అధీరుడు ధనుః ససరం వికృష్య ధనస్సునెత్తి బాణాలతో సహా పట్టుకుని ఈ వచనం ఉవాచ మన మహర్షితో ఈ మాట అంటూ ఉన్నారు రామచంద్రమూర్తి. తాన్ అహం సుమహాభాగా మృగసంఘాన్ సమాగతాన్ హన్యాం నిశితధారేణ శరేణ అసనివర్చసా భవాన్ తత్ర అభిషజ్యేత కిం స్యాత్ కృచ్ఛతరం తతః. గురువుగారు, ఓ సుమహాభాగా, ఓ గొప్ప భాగ్యవంతుడా, తాన్ ఆ విధంగా వచ్చే మృగాలను అహం నేను ఆ మృగ సంఘాలన్నింటినీ ఆ మృగాల సమూహాలను సమాగతాన్ని ఇక్కడికి వస్తే నిశిధారేణ సరేణ నిశితమైన వాడి అంచులతో ఉన్న బాణాలతో నా బాణాలు అసని వర్చస పిడుగుపాటులాగా ఉంటాయి. అటువంటి బాణాలతో హన్యాం వాటిని చంపుతాను. అయితే కానండి భవాన్ మీకు తత్ర అభిసజ్యేత వాటి మీద ఆసక్తి ఉండొచ్చండి. ఏవో జింకలు గదా! మిగిలిన జంతువులు గదా! వస్తే వచ్చాయి గదా! అయితే ఏమైందిలే అని మీరు అనుకోవచ్చండి. మీకు వాటి మీద ఆసక్తి ఉన్నా గూడా, చూడ్డానికి బావున్నాయి అయితే ఏమైందని మీరు అనుకున్నా గూడా, అట్లా ఇటుకొస్తే నేను మరి చంపుతాను. తత్ దానికన్నా కృచ్ఛ్రతరం కిం స్యాత్ ఇంక తతః దాన్ని మించి కష్టమేముంటుందండి. ఇక్కడ నేను ఉన్న సమయంలో అవన్నీ గుంపులు గుంపులుగా వచ్చి ప్రలోభ పెట్టడానికి అవన్నీ చూస్తే మరి నేను ఊరుకోను. ఆ రకంగా వాటిని నేను చంపుతాను. చంపితే మంచేముంటుంది? మీరంటే వాటిని చూస్తూ ఊరుకుంటారు. ఆసక్తి ఉందో ఏమో! నాకు కష్టమైతుంది అని రామచంద్రమూర్తి ఆలోచించుకుంటున్నారు. ఏతస్మిన్నాశ్రమే వాసం చిరం తు న సమర్థయే. కాబట్టి ఈ ఆశ్రమంలో చిరకాలం నివసించడము మంచిది గాదు, సమర్థనీయం కాదు. కొన్నాళ్ళుండొచ్చేమో కానీ, చాలా రోజులు ఇక్కడ ఉంటే ఈ మొత్తం ఈ చుట్టుపక్కల మొత్తం అంతా ఖాళీ జేస్తాను నేను. మంచిది గాదేమో అని రామచంద్రమూర్తి అంటూ ఉన్నారు. మనసులో ఆలోచిస్తూ ఉన్నారు. తం ఏవం ఉక్త్వా ఉపరమం రామః సంధ్యాం ఉపాగమత్. మన సుతీక్ష్ణుల వారితో ఈ విధంగా రామచంద్రమూర్తి ఉక్త్వా చెప్పి ఉపరమం ఆగారింక. ఈలోగా సంధ్యాం ఉపాగమత్ సంధ్యాకాలము సంధ్యా సమయమయ్యింది. అన్వాస్య పశ్చిమాం సంధ్యాం తత్ర వాసం అకల్పయత్. సుతీక్ష్ణస్య ఆశ్రమే రమ్యే సీతయా లక్ష్మణేన చ. మన రామచంద్రమూర్తి తత్ర అక్కడ ఆ పశ్చిమాం సంధ్యాం అన్వాస్య సాయం సంధ్యను ఉపాసించి సాయం సంధ్యోపాసన చేసి తత్ర అక్కడే ఆ ఆశ్రమంలోనే ఆ రాత్రికి వాసం అకల్పయత్ ఉన్నారు. అక్కడే పడుకున్నారు. ఆ సుతీక్ష్ణుని ఆశ్రమంలోనే ఆ రమ్యమైన సుతీక్ష్ణుల వారి ఆశ్రమంలో సీతమ్మతో లక్ష్మణ స్వామితో ఆ రాత్రికి అక్కడే ఉన్నారు రామచంద్రమూర్తి. తతః శుభం తాపస భోజ్యం అన్నం స్వయం సుతీక్ష్ణః పురుషర్షభాభ్యాం తాభ్యాం సుసత్కృత్య దదౌ మహాత్మా సంధ్యానివృత్తౌ రజనీం అవేక్ష. తతః ఇంకా మన మహాత్ముడు సుతీక్ష్ణుల వారు సంధ్యానివృత్తౌ సంధ్యాకాలము దాటిపోతూ ఉన్నది. రజనీం అవేక్ష రాత్రవుతూ ఉన్నది అని చూసుకుని అవేక్ష తాభ్యాం పురుషర్షభాభ్యాం ఆ ఇద్దరు పురుష శ్రేష్ఠులకు రామలక్ష్మణులకు వాళ్ళతో పాటు సీతమ్మకు ఆయనే ఆ మహాత్ముడు సుతీక్ష్ణుడే స్వయంగా శుభకరమైన మంగళకరమైన శుచి అయిన తాపస భోజ్యం తాపసికులు భుజించే అన్నము కందమూలాలు పళ్ళు అటువంటివి సుసత్కృత్య ఆయనే వాటిని శుద్ధి చేసి సంస్కరించి కడిగి తుడిచి మన సుతీక్ష్ణ వారు స్వయంగా ఆయనే మన రామచంద్రమూర్తికి లక్ష్మణ స్వామికి సీతమ్మకు దదౌ ఇచ్చారు. ఇంకా రాత్రికి వాళ్ళు ఆ భోజనం చేసి అక్కడే పడుకున్నారు.
इत्यार्षे श्रीमद् रामायणे వాల్మీకి ఆదికావ్య అరణ్యకాండే సప్తమ సర్గ సంపూర్ణం. తర్వాత ఏం జరిగిందో చూద్దాము. రామః తు సహ సౌమిత్రిః సుతీక్ష్ణేన అభిపూజితః పరిణామ్య నిశాం తత్ర ప్రభాతే ప్రత్యబుధ్యత. రామచంద్రమూర్తి మన సౌమిత్రి లక్ష్మణస్వామితో సహా సుతీక్ష్ణ వారి చేత ఆ విధంగా పూజింపబడ్డవారే ఆ రాత్రికి అక్కడే పడుకున్నారు. తత్ర నిశాం పరిణామ్య ఆ రాత్రిని అక్కడ పరిణమింపచేసి అంటే గడిపి ఆ రాత్రి అక్కడే గడిపి ప్రభాతే ప్రభాత కాలంలోనే ప్రత్యబుధ్యత ఆయన నిద్ర మేల్కొన్నారు. ఉద్ధాయతు యథాకాలం రాఘవః సహ సీతయా ఉపస్పృశ్య సుసితేన జలేన ఉత్పల గంధిన. యథాకాలం ఏ సమయానికి నిద్ర మేల్కోవాలో ఆ సమయానికి మన రామచంద్రమూర్తి సీతమ్మతో సహా ఉద్ధాయ నిద్ర మేల్కుని సుసితేన చాలా చల్లగా ఉన్న నీటిలో ఉత్పలాలు కలువలతో ఆ పరిమళాలతో నిండి ఉన్న ఆ నీళ్లు కానీ చల్లగా ఉన్నాయి. ఆ నీళ్లను ఉపస్పృశ్య అందులో స్నానమాచరించి ఆచమనాలవన్నీ చేసి అధత్తే అగ్నిం సురాంచయేవ వైదేహి రామలక్ష్మణౌ కాల్యం విధివత్ అభ్యర్చ్య తపస్వి శరణే వనే. అధ ఇంకా తే వాళ్ళు వైదేహి రామలక్ష్మణౌ సీతారాములు లక్ష్మణస్వామి ముగ్గురు స్నానం చేసి అగ్నిని సురలను దేవతలను కాల్యం ఆ ప్రాతకాల సమయంలో విధివత్ విధిపూర్వకంగా ఆ తపస్వి శరణే వనే తాపసికుల ఆశ్రమ పదం ఆ అడవిలోని ఆ తాపసికుల ఆశ్రమ పదంలో అభ్యర్చ్య పూజించారు. అగ్ని కార్యం పూర్తి చేసి దేవతా పూజలు పూర్తి చేశారు. ఉదయంతం దినకరం దృష్ట్వా విగత కల్మషాః సుతీక్ష్ణం అభిగమ్య ఇదం శ్లక్ష్ణం వచనం అబ్రువన్. ఇంకా విగత కల్మషాః మనసులో ఏ కల్మషము లేకుండా ప్రశాంతమైన చిత్తంతో ఆ ముగ్గురు ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూసి సూర్యోదయాన్ని కూడా చూసిన తర్వాత తెల్లవారిన తర్వాత సుతీక్ష్ణ వారి దగ్గరికి వెళ్ళి శ్లక్ష్ణమైన మృదువైన ఇదం వచనం ఈ మాటలను అబ్రువన్ చెప్పారు. రామచంద్రమూర్తి అడవిలో ఉన్నా కూడా ఆయన హడావిడికి ఏమాత్రం మార్పు ఉండదు. ఆయన అయోధ్య నగరంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారో తెల్లవారు కన్నా ముందే లేచి అందరినీ లేపి సంధ్యావందనాలు పూజలు అన్నీ పూర్తి చేసుకుని ఇంకా ఆ రోజు చేయవలసిన పనులు కార్యక్రమాలు ఎట్లా మొదలుపెట్టేవారో ఇక్కడ కూడా అంతే. అదే పద్ధతి. పొద్దున్నే లేస్తారు, స్నానం చేస్తారు, సంధ్యావందనాలు చేస్తారు, పూజలు ముగిస్తారు. ఇంక మరి పనిలో బయలుదేరుతారు. ఆయన ఎక్కడ ఊరికినే కూర్చోవడం అన్నది ఉండదు. ఆయన సుతీక్ష్ణ వారి దగ్గరికి ఏం చెప్తున్నారంటే సుఘోషితాః స్మ భగవన్ త్వయా పూజ్యేన పూజితాః ఆపృచ్ఛామః ప్రయాస్యామః మునయః త్వరయంతి నః. భగవన్ గురువుగారు పూజ్యేన త్వయా పూజ్యులైన మీ చేత పూజితాః మేము అతిథి సత్కారాలు పొందామండి. సుఘోషితాః స్మ ఈ రాత్రి సుఖంగా ఇక్కడ నివసించాము. ఇంకా ప్రయాస్యామః వెళ్ళి వస్తామండి. ఆపృచ్ఛామః మిమ్మల్ని సెలవు కోరుతున్నాము. నః మమ్మల్ని మునయః త్వరయంతి మునులు తొందర పెడుతున్నారండి, మాతో పాటు వచ్చిన మునులు ఇంక వెళ్ళాలి మరి బయలుదేరుతాము, అనుజ్ఞ ఇవ్వండి అని అడిగారు. త్వరామహే వయం ద్రష్టుం కృత్స్నం ఆశ్రమ మండలం ఋషీణాం పుణ్యశీలానాం దండకారణ్యవాసినాం. వయం మేము కూడా ఈ ఆశ్రమ మండలం కృత్స్నం ఈ మొత్తము ఆశ్రమ పదాన్ని ద్రష్టం చూడాలని త్వరామహే తొందరపడుతున్నామండి, మాకు కూడా చూడాలని ఉన్నది. పుణ్యశీలులైన ఋషుల యొక్క ఈ దండకారణ్య వాసులైన ఈ ఋషుల యొక్క ఆశ్రమాలను చూడాలి, ఋషి ఆశ్రమాలను
చూసి రావాలి అని మాకు గూడా ఆశగా ఉన్నది. త్వరపడుతున్నాం అందుకని బయలుదేరుతాము. అభ్యనుజ్ఞాతుమిచ్చామః సహ ఏభిః మునిపుంగవైః ధర్మనిత్యైః తపోదాन्तైః విశిఖైః ఇవ పావకైః ఏభిః మునిపుంగవైః సహా ఈ మునిశ్రేష్ఠులతో సహా అభ్యనుజ్ఞాతుమిచ్చామః వెళ్ళి వస్తామని అనుజ్ఞ కోరుకుంటూ ఉన్నాము. ఈ మునులందరూ ధర్మనిత్యైః నిత్యము ధర్మానుష్ఠానంలో ఉంటారు. తపస్సులో ఉంటారు. దాంతులు, మనసేంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు. విసికైః పావకైః ఇవ శిఖలు శాఖలుగా కాకుండా ఏకంగా ప్రజ్వరిల్లుతూ ఉన్న అగ్నిలాగా ఉంటారు. ఏ పొగ లేని అగ్నిలాగా ప్రకాశిస్తున్న ఈ ఋషులు కూడా ఋషుల ఆశ్రమాలను చూడాలని కోరుకుంటున్నారు. అందరం మరి వెళ్ళి వస్తామండి అని అడుగుతూ ఉన్నారు. అవిషహ్య ఆతపః యావత్ సూర్యః న అతివిరాజతే అమార్గేణ ఆగతాం లక్ష్మీం ప్రాప్యైవ అన్వయవర్జితః. ఒక అందమైన మాట చెప్పారు వాల్మీకి మహర్షి. దాన్ని కొంచెం చూద్దాము. యావత్ ఏలోగా సూర్యుడు అవిషహ్య తట్టుకోలేనంత ఆతపుడై తపింపచేసేవాడై సూర్యుడు భగభగ మండేలోగా ఆ విధంగా ఆయన నా అతి విరాజతే సూర్యుడు మరీ చండప్రకాశంతో ప్రకాశించే లోగా అంటే బాగా ఎండ ఎక్కువయ్యే లోగా బయలుదేరుతామండి అని చెప్తున్నారు. ఇంతే రామచంద్రమూర్తి చెప్తున్నది ఏమంటే మరి ఎండ బాగా తీవ్రమయ్యేలోగా మేము బయలుదేరుతాము అని చెప్తున్నారు. దానికి ఒక అందమైన ఉపమానం చెప్తూ ఉన్నారిక్కడ. ఎవరైతే అన్వయవర్జితః దారి తప్పిపోయినవాడు అమార్గంలో, దుర్మార్గంలో ఆగతాం వచ్చిన లక్ష్మిని చూసుకుని, ఆ లక్ష్మి ఆ విధంగా ప్రాప్తిస్తే ఏ విధంగా ప్రకాశిస్తాడో, అప్పటికప్పుడు బాగా మండి వెంటనే చల్లారిపోవడం ఎట్లా ఉంటుందో, తప్పు మార్గంలో అనుకోకుండా మార్గం తప్పిపోయిన వాడికి, దారి తప్పి ప్రవర్తిస్తున్న వాడికి అధాటున ఒక్కసారి చాలా ఐశ్వర్యం వచ్చి చేరితే వాడు ఎట్లా సడన్‌గా ప్రకాశిస్తాడో, అట్లా ఈ సూర్యుడు ప్రకాశించేలోగా, ఎండ మండిపోయేలోగా మేము బయలుదేరుతామని చెప్తున్నారు. తావత్ ఇచ్చామహే గంతుం ఇతి ఉక్త్వా చరణౌ మునేః వవందే సహ సౌమిత్రిః సీతయా సహ రాఘవః. తావత్ ఈలోగా గంతుం వెళ్ళాలని ఇచ్చామహే కోరుకుంటూ ఉన్నాము ఇతి అని ఉక్త్వా చెప్పి మన రామచంద్రమూర్తి మునేః చరణౌ ఆ మహర్షి పాదాలకు సౌమిత్రి సహా సీతయ్య సహా సీతాలక్ష్మణులతో పాటుగా వవందే నమస్కారం చేశారు. తౌ సంస్పృశంతౌ చరణౌ ఉద్ధాప్య మునిపుంగవః గాఢం ఆలింగ్య సస్నేహం ఇదం వచనం అబ్రవీత్. మన మునిపుంగవః మన ముని శ్రేష్ఠుడు సుతీక్ష్ణుల వారు ఆ విధంగా చరణౌ సంస్పృశంతౌ తౌ పాదాలు తాకి నమస్కారం చేస్తున్న వాళ్ళిద్దరిని వృద్ధాప్య లేపి గాఢంగా ఆలింగనం చేసుకుని సస్నేహం ప్రేమపూర్వకంగా ఇదం వచనం అబ్రవీతి మాట చెప్తూ ఉన్నారు. అరిష్టం గచ్చ అప్పంధానం రామ సౌమిత్రిణా సహ సీతయా చ అనయా సార్థం ఛాయయా ఇవ అనువృత్తయా. తప్పకుండా నాయన రామ గచ్చ వెళ్ళు, అరిష్టం పంధానం గచ్చ ఈ మంగళకరమైన చక్కటి మార్గంలో వెళ్ళు నాయన, సౌమిత్రితో పాటు అనయా సీతయ్య ఈ సీతమ్మతో పాటు సార్థం కలిసి బయలుదేరు. ఈ సీతమ్మ ఛాయయ ఇవ అనువృత్తయ నిన్ను నీడలాగా అనుసరించి వస్తూ ఉన్నది. ఆమెతో పాటు లక్ష్మణుడితో పాటు తప్పకుండా ఇదిగో ఈ మార్గంలో బయలుదేరి వెళ్ళు నాయన, జాగ్రత్తగా వెళ్ళు, క్షేమంగా వెళ్ళు
పశ్య ఆశ్రమపదం రమ్యం దండకారణ్యవాసినాం ఏషాం తపస్వినాం వీర తపసా భావితాత్మనాం. ఓ వీరుడా! పశ్య వెళ్ళి చూడు మరి చూస్తానంటున్నావు గదా! రమ్యమైన ఈ దండకారణ్యంలో నివసిస్తూ ఉన్న ఋషుల యొక్క ఆశ్రమ పదాలను చూడు నాయనా! వీళ్ళు తాపసికులు ఓ వీరుడా! తపస్సు చేత భావితాత్ములై ఉన్నారు. వాళ్ళ ఆశ్రమాలను చూడడం చాలా మంచిది. తప్పకుండా ఈ అరిష్టమైన మార్గంలో, మంగళకరమైన మార్గంలో వెళ్ళు నాయనా అని చెప్తున్నారు. అరిష్టము అన్నదానికి 2 అర్థాలు ఉన్నాయి. అరిష్టము అంటే చెడు అని అర్థం ఉన్నది, మంచి అని అర్థం ఉంది. శుభము అని కూడా అర్థం ఉంది, అశుభం అని కూడా అర్థం ఉంది. ఒకే పదానికి 2 అర్థాలు. ఒకే పదానికి 2 పరస్పర విరుద్ధమైన అర్థాలు ఈ పదానికుంటాయి. నువ్వు ఆ అరిష్టమైన, మంగళకరమైన మార్గంలో వెళ్ళు నాయనా! వెళ్ళి ఆ ఆశ్రమ పదాలను చూడు అని చెప్తూ ఉన్నారు. సుప్రాజ్య ఫలమూలాని పుష్పితాని వనాని చ ప్రశస్త మృగయూధాని శాంత పక్షిగణాని చ. సుప్రాజ్య చాలా ఎక్కువగా, ప్రాజ్యం అంటే అధికము, చాలా ఎక్కువగా కందమూలాలు, ఫలాలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. చక్కగా పుష్పించి ఉంటాయి ఈ వనాలన్నీ. వాటన్నింటినీ కూడా చూడు నాయనా! ప్రశస్తమైన చెప్పుకోదగిన మృగయూధాలు, పశువుల, జంతువుల సమూహాలుంటాయి. శాంతించి ఉన్న పక్షిగణాలుంటాయి. వాటన్నింటినీ కూడా చూస్తూ వెళ్ళు నాయనా! పుల్ల పంకజ షండాని ప్రసన్న సలిలాని చ కారండవ వికీర్ణాని తటాకాని సరాంసి చ. మధ్య మధ్యలో పుల్లము బాగా వికసించిన పంకజములు, పద్మాలతో షండము సమూహాలు, పద్మాలు ఇంకా గుత్తులు గుత్తులుగా పూసి ఉన్న సరస్సులు కనిపిస్తాయి నాయనా! తటాకాలు కనిపిస్తాయి. చక్కగా ప్రసన్నంగా ఉన్న చల్లటి నీళ్లతో ఉంటాయి అవి. వాటిని కూడా చూస్తూ వెళ్ళు. ఆ అందమైన తటాకాలు, సరస్సులు చల్లటి, చక్కటి నీటితో ఉండడమే కాక, ప్రసన్నమైన, స్వచ్ఛమైన నీటితో మాత్రమే కాక, బాగా పుష్పించి ఉన్న, బాగా ఎక్కువగా ఉన్న పద్మాలతో ఉంటాయి. కాక కారండవాలు, కారండవాలంటే నీటి పక్షులు, నీటి కోయిలలంటారు. బాతులు అట్లా నీటి చుట్టూ ఉండే వాటర్ బర్డ్స్ అవన్నీ గూడా చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా అందంగా ఉంటుంది. వాటిని గూడా చూస్తూ వెళ్ళు. ద్రక్షసే దృష్టిరమ్యాణి గిరిప్రస్రవణాని చ రమణీయాని అరణ్యాని మయూరాభిరుతాని చ. అంత మాత్రమే కాదు, ద్రక్షసే ఇంకా చాలా చూస్తావు. దృష్టికి, చూపుకి చాలా రమ్యంగా ఉండే, కంటికి ఇంపైన గిరి ప్రస్రవణాలు అంటే నీటి జలపాతాలు, కొండలపై నుంచి ప్రవహిస్తున్న జలపాతాలు కనిపిస్తాయి నాయన. చాలా అందంగా ఉంటాయి, రమణీయంగా ఉంటాయి. అసలు ఈ అరణ్యంలో రమణీయమైనవి ఎన్నుంటాయో. పైగా రమణీయమైన, అందమైన అరణ్యంలోని మయూరాలుంటాయి. నెమళ్ళన్నీ ఋతములు శబ్దాలు చేస్తూ ఉంటాయి. నెమళ్ళ క్రేంకారాలన్నీ వింటూ కూడా వెళ్ళొచ్చు చక్కగా. వాటిని చూస్తూ చక్కగా అవి పురి విప్పి నడుస్తూ ఉంటే, కొంత దూరం వరకు అవి ఎగురుతూ ఉంటే, వాటిని కూడా చూస్తూ వెళ్ళొచ్చు. గమ్యతాం వత్స సౌమిత్రే భవానపి చ గచ్చతు ఆగంతవ్యం చ తే దృష్ట్వా పునరేవ ఆశ్రమం మమ. గమ్యతాం వెళ్ళు నాయనా మరి. వెళ్ళు వత్స, బాబు, రామా, ఓ సౌమిత్రి, లక్ష్మణ, భవానపి గచ్చతు మీరు గూడా వెళ్ళండి. అయితే నాయనా ఇవన్నీ దృష్ట్వా చూసి పునః మళ్ళీ మమ ఆశ్రమం ఏవ మళ్ళీ నా ఆశ్రమానికే తే మీరు ఆగంతవ్యం రావలసి ఉంది. వెళ్ళండి నాయనా వెళ్ళండి. దారిలో చాలా ఉంటాయి. మునుల ఆశ్రమాలు, ఋషుల ఆశ్రమాలు చూడవలసిందే. తప్పకుండా వాటిని మీరు వెళ్ళి చూడండి. ఈలోగా దారిలో అందమైన జలపాతాలు, పక్షులు, నెమళ్ళు, సరస్సులు, పద్మాలతో వికసించి ఉన్న కొలనులు, మంచినీళ్ళు అవన్నీ కనిపిస్తే అన్నీ చూస్తూ వెళ్ళండి.
అయితే అన్నీ చూసి మళ్ళీ తిరిగి ఇక్కడికే రాండి అని ఆయన చెప్పారు. ఏవం ఉక్తః తథా ఇతి ఉక్త్వా కాకుత్సః సహ లక్ష్మణः ప్రదక్షిణం మునిం కృత్వా ప్రస్థాతుం ఉపచక్రమే. తథా ఇంకప్పుడు మన కాకుత్సహ రామచంద్రమూర్తి లక్ష్మణుడితో పాటు ఏవం ఉక్తః ఇట్లా చెప్పబడ్డవాడై తథా ఇతి ఉక్త్వా అట్లానేనండి అలాగే అని చెప్పి మునికి ప్రదక్షిణం కృత్వా ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేసి ప్రస్థాతుం ఉపచక్రమే ఆయన మళ్ళీ ప్రస్థానం మొదలుబెట్టారు. బయలుదేరారు. తతః శుభతరే తూణీ ధనుషీ చ ఆయతే క్షణా దదౌ సీతా తయోః భ్రాత్రోః ఖడ్గౌ చ విమలౌ తతః. తతః ఇంకప్పుడు మన ఆయతేక్షణ విశాలమైన కన్నులు కలిగిన సీతమ్మ తల్లి తతః ఇంకప్పుడు శుభతరే మంగళకరమైన ఆ బాణ తూణీరాలు 2 ధనుషి ఆ 2 ధనుస్సులను ఖడ్గౌ విమలౌ నిర్మలమైన స్వచ్ఛమైన ఆ ఖడ్గాలను రెండింటిని తయోహో భ్రాత్రోహో ఆ అన్నా తమ్ముళ్ళిద్దరికీ దదౌ ఇచ్చింది. ఇంక వాళ్ళు బయలుదేరుతూ ఉంటే సీతమ్మ పెద్ద పెద్ద కళ్ళతో వాళ్ళిద్దరిని చూస్తూ వాళ్ళకి ఈ అందమైన ధనుస్సులను, తూణీరాలను, కత్తులను వాటిని ఇస్తూ ఉన్నది. ఆమె ఇస్తూ ఉంటే ఆ తూణీరాలిస్తే భుజాలకు కట్టుకుంటూ ఉన్నారు. ఖడ్గాలిస్తే నడుముకి చుట్టుకున్నారు. ధనుస్సులిస్తే చేత్తో పట్టుకున్నారు. ఇంక బయలుదేరుతూ ఉన్నారు. ఇంకప్పుడేం జరిగిందంటే, ఆపద్య చ శుభే తూణీ చాపే చ ఆదాయ సుస్వనౌ నిష్క్రాంతౌ ఆశ్రమాత్ గంతుం ఉభౌ తౌ రామలక్ష్మణౌ. తౌ రామలక్ష్మణౌ ఉభౌ వాళ్ళిద్దరూ రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి సుస్వనౌ చాపే ఆదాయ చక్కగా ధ్వని చేస్తూ ఉన్న ఆ ధనుస్సులను పుచ్చుకున్నారు. శుభే మంగళకరమైన ఆ తూణీరాలను ఆబద్య భుజాలకు కట్టుకున్నారు. భుజాలకెట్లా కట్టుకుంటారు అంటే, తూణీరాలకి ఒక చిన్న కొక్కెంలాగా అట్లా ఏదైనా ఉంటే, అందులో నుంచి కొంచెం మెత్తగా ఉన్న వస్త్రాన్ని ఒక ఉత్తరీయం లాంటిది అందులో నుంచి తీసి, దాన్నేం చేస్తారంటే, ఈ కుడి భుజం పైనుంచి ఎడమ భుజం కింది నుంచి తీసి, ఆ ఎడమ భుజం దగ్గర ముడివేస్తారు. ఆ రకంగా ఆ బాణ తూణీరము ఈ కుడి భుజం దగ్గర ఉండేట్టుగా దాన్నట్లా కట్టుకుంటారు. ఆ రకంగా దాన్ని కట్టుకున్నారు. ఇంక ఇద్దరు ఆశ్రమాత్ గంతుం నిష్క్రాంతౌ ఆశ్రమం నుంచి ఇంక బయలుదేరుతూ ఉన్నారు. శ్రీమంతౌ రూపసంపన్నౌ దీప్యమానౌ స్వతేజసా ప్రస్థితౌ ధృతచాపౌ తౌ సీతయా సహ రాఘవౌ. ఆ శ్రీమంతులిద్దరూ రూపసంపన్నుల ఆహా! ఆ బాణ తూణీరాలు కట్టుకుని, ఆ కత్తులు నడుముకి చుట్టుకునే, ధనుస్సులు పుచ్చుకునే అంతెత్తున ఉన్నారిద్దరూ రాకుమారులు. మంగళకరమైన స్వరూపాలతో ఉన్నారు. బయలుదేరుతూ ఉంటే, దీప్యమానవు ప్రకాశిస్తూ ఉంటే, వాళ్ళ స్వయం తేజస్సుతో ఆ రకంగా చాపాలను ధృతము ధరించిన వాళ్ళిద్దరూ రాఘవౌ రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, సీతమ్మతో సహా బయలుదేరితే ప్రస్థితం వాళ్ళని చూడ్డానికి 2 కళ్ళు చాలవు. ఆ రకంగా వాళ్ళు బయలుదేరారు ఆ సుతీక్ష్ణుల వారి ఆశ్రమం దగ్గర నుంచి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే అష్టమ సర్గః సంపూర్ణం. ఇంకప్పుడు సీతమ్మ దారిలో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నది. సుతీక్ష్ణేన అభ్యనుజ్ఞాతం ప్రస్థితం రఘునందనం హృద్యయా స్నిగ్ధయా వాచా భర్తారం ఇదం అబ్రవీత్. ఆ విధంగా సుతీక్ష్ణ వారి చేత సెలవు పుచ్చుకుని వెళ్ళి వస్తానని అక్కడి నుంచి బయలుదేరిన రామచంద్రమూర్తిని చూసి, తన భర్తను చూసింది. ఆయన పక్కన నడుస్తూ ఉన్నది. స్నిగ్ధయా వాచ స్నేహపూర్వకమైన స్నేహము
వాళ్ళిద్దరికీ చిన్నప్పటి నుంచి ఉన్నది స్నేహము. ఆ స్నేహంతో హృద్యమైన వాక్కులతో మనసుకి చల్లగా ఉన్న చక్కటి మాటలతో తన భర్తతో ఆమె ఈ విధంగా అంటూ ఉన్నది. సీతమ్మ ఏమంటున్నదంటే రామచంద్రమూర్తితో ఆయన పక్కన నడుస్తూ, "అయం ధర్మః సుసూక్ష్మేణ విధినా ప్రాప్యతే మహాన్. నివృత్తేన తు శక్యః అయం వ్యసనాత్ కామజాతీహ." రామ, అయం ధర్మః ఒక ధర్మం చెప్తాను. అది మహా సుసూక్ష్మమైన ధర్మము. ధర్మాలుంటాయి, ధర్మ సూక్ష్మాలుంటాయి. పైకి ధర్మంలాగా కనిపించేవి తరచి చూస్తే అధర్మం కూడా కావచ్చు. ఏదైనా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్నీ ఆలోచించి పూర్వాపరాలు, వాటి ఇంటెంట్, కాన్సిక్వెన్సెస్ అన్నీ ఆలోచించి చేయవలసి ఉంటుంది. మామూలు సూక్ష్మం కాదు, సుసూక్ష్మేన. మామూలుగా సుసూక్ష్మంగా గూడా గాదు. మహాన్ సుసూక్ష్మంగా. అటువంటి విధిన పద్ధతితో ఆలోచిస్తేనే తెలిసే ధర్మం ఒకటి ఉన్నది. ఆ విధంగా మాత్రమే ప్రాప్యతే కలుగుతుంది. ఎవరైతే కామజాత్ వ్యసనాత్, కామము కోరికలతో, దానితో కలిగే వ్యసనము, అబ్సెషన్స్‌తో ఉంటారో అటువంటి వాళ్లకు ఇది కలగదు. నేను చెప్తున్న ధర్మము, ధర్మ సూక్ష్మము అంతుబట్టదు. అయితే ఎవరిలోనైతే కోరికలేవీ లేవో, కోరికలు, వ్యసనాలేవీ లేవో, వాటి చేత నివృత్తమై ఎవరుంటారో అటువంటి వాడికి మాత్రమే అయం ఈ ధర్మము శక్యః కలుగుతుంది. నేను చెప్తున్న ధర్మం వాడి బుద్ధికే అర్థమైతుంది. అటువంటి ఒక ధర్మ సూక్ష్మాన్ని నీకు చెప్తాను విను రామ. त्रीणि एव व्यसनानि यत्र कामजानि भवन्ति उत मिथ्यावाक्यं परमकं तस्मात् गुरुतरौ उभौ परदाराभिगमनं विना वैरञ्च रौद्रता. రామ, ఒక త్రీణి ఏవ వ్యసనాని, మొత్తం వ్యసనాలు నేనిక్కడ కామజాత్ వ్యసనాత్ అన్నాను గదా! కోరికల వల్ల కలిగే వ్యసనాలు అని చెప్పాను గదా! అవి ఎన్ని ఉంటాయో అనుకునేవు, త్రీణి ఏవ మూడే ఉంటాయి. కామజాని వ్యసనాని, కోరికల వల్ల కలిగే వ్యసనాలు, అబ్సెషన్స్ 3 రకాలే ఉంటాయి భవంతి ఉత. అందులో మిథ్యావాక్యము, అసత్వాక్యము పరమకం, పరమ వ్యసనము. అబద్ధం చెప్పడము వ్యసనంలాగా ఉంటుంది. ఊరికినే మాటి మాటికి పరాచకానికో, వేళాకోళానికో, అయితే ఏమైందిలే అనుకోనో, మెప్పుకోలు మాటలు చెప్పాలనో, తనకేదో కావాలనో, ఏదో ఒక కారణానికి, ఎన్ని కారణాలకి మిథ్యావాక్యాలు చెప్తారు? ఎందుకు అసత్ చెప్తారు ఏమి అని మనం మళ్ళీ మొన్న 2 వారాల నుంచి ఈ వారం వరకు 3 వారాలుగా అసత్ వాక్యాలు ఎందుకు చెప్తారు ఏమి అని తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము మన మనుస్మృతిలో. అసలది పరమ వ్యసనము. పరమ వ్యసనం, మామూలు వ్యసనం కాదు. అబద్ధం చెప్పడం, అసత్ మాట్లాడడము, అక్కర్లేని మాటలు మాట్లాడడము వ్యసనంలాగా ఉంటుంది. చాలా మందికి ఆ వ్యసనంలో నుంచి, ఆ అడిక్షన్‌లో నుంచి బయటపడడం కష్టము. అయితే తస్మాత్ దాన్ని మించి గూడా గురుతర ఉభౌ, ఇంకా 2 ఇంకా పరమ వ్యసనాలు. అసలు అసత్ చెప్పడమే వ్యసనమంటే, అసత్ వాక్యమన్న వ్యసనాన్ని, ఆ పరమ వ్యసనాన్ని మించి దాన్ని కన్నా ఎక్కువ పరమ వ్యసనాలు ఇంకా 2 ఉంటాయి. అవేమి అంటే పరదారాభిగమనం, పరుల భార్యను కోరడము. అట్లానే వినా వైరం, ఏ శత్రుత్వము లేకుండానే రౌద్రత, క్రౌర్యాన్ని ప్రదర్శించడము. ఈ 3 కోరికల వల్ల కలిగే వ్యసనాలు రామ. ఇప్పుడు నీలో ఏమి ఉన్నాయి, ఏమి లేవు అని చూద్దాము. అసత్వాక్యం ఒకటి, పరభార్యలను కోరడము. పరభార్యే గాదు, పరధనము,
పరుల దగ్గర ఏదైనా ఉంటే నాకు కావాలి అని కోరడము అన్నీ అందులోకొస్తాయి. కోరికల్లోకే. కోరికల వల్ల వ్యసనంలాగా ఉంటాయి. వాడి దగ్గర ఏదైనా ఉందంటే నాకు కావాలి అని ఆ కోరికలేముంటాయో ఆ వ్యసనంలాగా, అబ్సెషన్‌లాగా ఉంటుందో అదంతా అందులోకొస్తుంది. పరదారాభిగమనం అంటే ఓన్లీ పరుల భార్యను మాత్రమే కోరుకోవడం అదొకటే గాదు. ఇంకా అది అల్టిమేట్ గాబట్టి అదొకటి శాంపిల్‌గా చెప్తున్నారు. అట్లాంటివి ఏవైనా సరే ఎవరి దగ్గరైనా ఏదైనా ఉందంటే నాకు కావాలని కోరుకోవడము. అది రెండోది. మూడోది ఏ కారణము లేకుండా అకారణంగా, నిష్కారణంగా ఏ శత్రుత్వము లేకుండా ఊరికనే ఎవరి మీదైనా పగ పెంచుకుని కోపం ప్రదర్శించడము. ఈ 3 కోరికల వల్ల కలిగే వ్యసనాలు రామా! నీలో ఏమున్నాయి చూద్దాం. మిథ్యావాక్యం నతే భూతం న భవిష్యతి రాఘవ. ఓ రామ! నీలో మిథ్యావాక్యము అబద్ధమన్నది భూతం నా ఇంతకు ముందు లేదు, భవిష్యతి నా ఇంక తర్వాత ఉండదు, ఇప్పుడు లేదు. త్రికాలాల్లో ఎప్పుడో, ఎక్కడ, ఏ పరిస్థితుల్లో కూడా నీలో అసత్యమన్నది లేదు రాఘవ. కాబట్టి దాన్ని పక్కన పెట్టేద్దాం. కుతః అభిలాషణం స్త్రీణాం పరేషాం ధర్మనాశనం. స్వధర్మాన్ని నాశం చేసే ఇతరుల స్త్రీలను, ఇతరుల సొత్తును కోరుకోవడము, అభిలషించడం అన్నది కుతః నీలో ఎక్కడుంది? లేదు. కాబట్టి దాన్ని గూడా పక్కన పెట్టేద్దాం. ఆ 2 నీలో లేవు. తవ నాస్తి మనుష్యేంద్ర నచ్చ అభూత్ తే కదాచన. రామ! తవ నీలో ఓ మనుష్యేంద్రుడా ఈ పరుల స్త్రీలను, పరుల వస్తువులను కోరడమన్నది ఇంతకు ముందు నాస్తి లేదు. ఇంకా తర్వాత వచ్చేది లేదు. కదాచన ఎప్పుడూ న అభూత్ తే నీలో ఎప్పుడూ లేదు రామ. కాబట్టి దీన్ని గూడా పక్కన బెట్టేద్దాం. అసత్తు లేదు. పరుల సొత్తును కోరుకునేది లేదు. కానీ ఒక్కటి ఉన్నది రామ నీలో. మనస్యపి తథా రామ నచ్చ ఏతత్ విద్యతే క్వచిత్ స్వదార నిరతహత్వం చ నిత్యం ఏవ నృపాత్మజా. ఓ రామ! ఓ నృపాత్మజ రాకుమారా! క్వచిత్ ఎప్పుడు, ఎక్కడ మనస్సులో కూడా స్వదార నిరతః నీ భార్యను మాత్రమే కోరుకునే త్వం నీలో నిత్యము పరదారను కోరుకోవడమన్నది ఏతత్తిది నా లేనే లేదు. ధర్మిష్ఠః సత్యసంధః చ పితుః నిర్దేశకారకః. సత్యసంధ మహాభాగ శ్రీమద్ లక్ష్మణ పూర్వజ. ధర్మంలోనే స్థిరంగా ఉన్నవాడివి, సత్యసంధుడివి, తండ్రి మాట ప్రకారము ఆచరిస్తూ వస్తూ ఉన్నవాడివి. ఓ సత్యసంధ, ఓ మహాభాగ్యవంతుడా, ఓ శ్రీమంతుడా, ఓ లక్ష్మణాగ్రజ, త్వయి నీయందు ధర్మః చ సత్యం చ త్వయి సర్వం ప్రతిష్ఠితం. తచ్చ సర్వం మహాబాహో శక్యం ధర్తుం జితేంద్రియైః. ఓ మహాబాహో! త్వయి నీయందు సత్యము ఉన్నది. త్వయి నీయందు ధర్మము ఉన్నది. త్వయి నీయందు సర్వము ఉన్నది. రామ! ఏదైతే జితేంద్రియైః ఇంద్రియ నిగ్రహాన్ని సాధించిన వాళ్ళ చేత ధరించే ఏ ఏ విషయమున్నదో, లక్షణమున్నదో, తత్వమున్నదో అది సర్వం తచ్చ సర్వం నీలో ఉన్నది. జితేంద్రియులైన వాళ్ళలో ఉండవలసింది ఏదేది ఉన్నదో అది అంత మాత్రము నీలో ప్రతిష్ఠితమై ఉన్నది. రామ! తవ వశ్య ఇంద్రియత్వం చ జానామి శుభదర్శన. తృతీయం యత్ ఇదం రౌద్రం పరప్రాణాభిహింసనం. రామ! ఓ శుభదర్శన, ఓ మంగళస్వరూప, తవ నీయందు వశ్యేంద్రియత్వం జానామి. ఇంద్రియాలను వశం చేసుకుని ఉన్నావు. నేను చూస్తూనే ఉన్నాను. నాకు తెలుసు. అయితే యత్ ఇదం తృతీయం ఈ మూడోదొకటున్నది గదా! పరప్రాణాభిహింసనమన్న రౌద్రము అక్కర్లేకుండా నిర్వైరంగా ఒక్కళ్ళ మీద అన్యాయంగా
క్రోధాన్ని ప్రకటించడం అన్నది మాత్రం నీలో కనిపిస్తున్నది రామ. నిర్వైరం క్రియతే మోహాత్ తత్ చ సముపస్థితం. ప్రతిజ్ఞాతః త్వయా వీర దండకారణ్య వాసినాం. నిర్వైరం ఏ శత్రుత్వము లేకుండా కేవలం మోహంతోటే పరుల ప్రాణాలను హింసిస్తాను అని అనడము, ఆ క్రియ మాత్రం నీ యందు సముపస్థితం వచ్చి ఉన్నదిప్పుడు. 3 కోరికల వల్ల కలిగే మహావ్యసనాలని జెప్పాను గదా! అందులో ఒకటి అబద్ధాలు చెప్పడం నీలో లేదు. అసత్ నీలో లేదు. పర విషయాలను కావాలని కోరుకునే లోభితనం నీలో లేదు. కామము, లోభము 2 నీలో లేవు రామ. కామము, లోభము 2 నీలో లేదు. కానీ ఒక్కటి ఉన్నది. క్రోధమున్నది. కామ, క్రోధ, లోభాలే మనకు శత్రువులు అని చెప్తారు. నీలో కామము, లోభము లేదు గాని, ఈ క్రోధం ఒకటి ఉన్నది. ఎక్కడున్నదని అడుగుతావా? చెప్తాను చూడు. త్వయా నీ చేత ఓ వీరుడా, ఆ దండకారణ్య వాసులకు ఏమి ప్రతిజ్ఞాతము? ఏం ప్రతిజ్ఞ చేశావు ఓ రామా నువ్వు, ఓ వీరుడా గుర్తు చేసుకో. ఋషీణాం రక్షణార్థాయ వదః సంయతి రక్షసాం ఏతత్ నిమిత్తం చ వనం దండకా ఇతి విశ్రుతం. ఋషులను రక్షించడం కోసము యుద్ధంలో, సంయతి అంటే యుద్ధంలో రాక్షసులను వధిస్తాను అని మాట ఇచ్చావా లేదా? ఏతత్ నిమిత్తం ఈ కారణానికే ఈ దండకారణ్యంలో నేను తిరుగుతున్నాను అని చెప్పావా లేదా? ప్రస్థితః త్వం సహ భ్రాత్రా ధృతబాణసరాసనః తతః త్వాం ప్రస్థితం దృష్ట్వా మమ చింతాకులం మనః. ఆ రకంగా బాణాలు, ధనుస్సులు, కత్తులు అన్నీ పట్టుకుని మీ తమ్ముడితో పాటు నువ్వు ఈ రకంగా బయలుదేరి వస్తూ ఉంటే అరణ్యంలోకి రామ, ఆ రకంగా ప్రస్థితమైన త్వాం నిన్ను దృష్ట్వా చూస్తే మమ మనః నా మనసు చింతాకులమవుతున్నది. నువ్వు మళ్ళీ ఆ వ్యసనంలోకి జారిపోతున్నావో అని నాకనిపిస్తున్నది రామ. ఎందుకు నీకీ ధనుర్బాణాలు? ఏమి వ్యసనము నీకిది? త్వద్వృత్తం చింతయంత్యా వై భవేత్ నిశ్రేయసంహితం త్వాంచ ఏవ ప్రస్థితం దృష్ట్వా రామ చింతాకులం మనః. త్వద్వృత్తం చింతయంత్యా, నీ ప్రవర్తనను ఆలోచిస్తూ ఉన్నాను రామ. ఎందుకు నువ్వు ఏం చేస్తున్నావో దాన్ని ఇంత జాగ్రత్తగా నువ్వు చేస్తున్న ప్రతి పని నేనెందుకు ఆలోచిస్తున్నానని అడుగుతావేమో చెప్తాను. నీ నిశ్రేయసం, నీ హితము ఏది అని పొద్దస్తమానము ఆలోచిస్తేనే గదా మరి మనకు కలిగేది. నీ మంచి నువ్వు ఆలోచించాలి, నేను గూడా ఆలోచించాలి గదా! నీకు స్నేహితుడిగా, నీతో పాటు సహధర్మచారిగా ఉన్నాను నేను. ఆ స్నేహంతో, ఆ సాహచర్యంతో చెప్తూ ఉన్నాను. నీకు ఏది శ్రేయస్కరమో, నీకు ఏది హితమో దాన్ని ఆలోచించి చేయవలసి ఉంటుంది గదా! అందుకని నువ్వు చేస్తున్న ప్రతి పనిని నేను కూడా అంత లోతుగా ఆలోచిస్తూ ఉంటాను. నువ్వు ఈ విధంగా ధనుర్బాణాలు పట్టుకుని నీకు సొంతంగా ఏ శత్రుత్వం లేకపోయినా గూడా వాళ్ళని వీళ్ళని చంపేస్తానని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటే రామ, అది చూసి ఆ విధంగా ప్రస్తుతం బయలుదేరిన నీ ప్రవర్తనను చూసి నా మనస్సు చింతాకులమైతూ ఉన్నది రామ. సర్వతః చ చింతయంత్యా మే తవ నిశ్రేయసం నృప. నహి మే రోచతే వీర గమనం దండకాన్ ప్రతి. ఓ నృప, ఓ రాజా, ఓ వీర, ఓ వీరుడా, అన్ని విధాలుగా ఆలోచించి చూస్తూ ఉంటే నీ శ్రేయస్సుని కోరుకుని నేను నీ బాగు కోసమే ఆలోచిస్తూ ఉన్న నాకు, ఈ విధంగా నువ్వు ధనుర్బాణాలు పట్టుకుని అక్కర్లేకుండా వాళ్ళని వీళ్ళని చంపుతానని బయలుదేరుతూ ఉంటే, ఆ విధంగా దండకారణ్యం ప్రతి గమనం, దండకారణ్యంలోకి వెళ్ళిపోతూ ఉన్న నిన్ను చూస్తూ నువ్వు అట్లా వెళ్తూ ఉండడము, నాకు రోచతే నచ్చట్లేదు. నువ్వట్లా వెళ్ళిపోవడము, అక్కర్లేకుండా ఏ శత్రుత్వం లేకుండా ఎవరినో సంహారం చేస్తానని ప్రతిజ్ఞలన్నీ చేసి, ఆ దండకారణ్యం లోపలికి నువ్విట్లా వెళ్ళిపోతూ ఉంటే, చూస్తూ ఉంటే నాకు ఆలోచనలు కలుగుతున్నాయి. నాకసలు ఇష్టం లేదు. కారణం తత్ర వక్ష్యామి వదంత్యాః శ్రూయతాం మమ.
త్వం హి బాణధనుష్పాణిః భ్రాత్రా సహ వనం గతః. కారణం చెప్తాను. నాకెందుకు ఇష్టం లేదో రామా? కారణం వక్ష్యామి చెప్తాను నేను. ఏ కారణానికి నా మనసు ఇష్టం లేదంటున్నదో. ఆ విధంగా వదంత్యాః చెప్తూ ఉన్న నా మాటలు శ్రూయతాం విను. త్వం నువ్వు బాణధనుష్పాణిః ధనుర్బాణాలు పట్టుకుని భ్రాత్రా సహా మీ తమ్ముడితో పాటు ఈ అడవిలోకి వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఉన్నాను. అన్నీ ఆలోచిస్తూ ఉన్నాను. నీ మంచిని కోరుకుంటూ ఉన్నాను. అందుకని ఏ కారణానికి నేనిట్లా చెప్తూ ఉన్నానో విను. నువ్వు గూడా ఆలోచించుకో. ఇది మామూలుగా అర్థమయ్యే ధర్మం గాదు. మామూలు ధర్మం చెప్పట్లేదు. ధర్మ సూక్ష్మం చెప్తున్నాను. అది గూడా మామూలు సూక్ష్మం గాదు. సుసూక్ష్మము. అది గూడా మహాన్ సుసూక్ష్మము. చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి రామా! కొంచెం అటు ఇటు అయిందంటే మాత్రం జారిపోతాము. ధర్మంలో నుంచి, సత్యంలో నుంచి. అందుకని చెప్తున్నాను అని ఆ తల్లి అంటూ ఉన్నది. ఆమె కారణం కూడా చెప్తూ ఉంది. ఆ తర్వాత రామచంద్రమూర్తి ఆయనేమనుకుంటారని తర్వాత సర్గలో చెప్తారు. అవన్నీ చూస్తూ జాగ్రత్తగా మనం గూడా ఈ ధర్మాన్ని నేర్చుకుంటూ వెళ్దాము. ధర్మాన్ని ఎంత జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించుకొని మనము అడుగు వేయాలి అని నేర్పిస్తూ ఉన్నారు మనకు రామచంద్రమూర్తి, సీతమ్మ. అందుకనే మనకు వాల్మీకి మహర్షి ఇదంతా రాసిచ్చారు. మనము వాళ్ళ అడుగుజాడల్లో ప్రస్థానం చేస్తూ రామచంద్రమూర్తిని చేరుదాము. అనుమానం లేదు. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.